175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో మన అభ్యర్థులు గెలవడానికి గత 2.5 సంవత్సరం నుంచి కూడా మా నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా పనిచేయాలని చెప్పి నిర్దేశం చేయడం జరుగుతుంది. ఇక రాబోయే 2-3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లో గెలుపు అవకాశాలను బట్టి ఏ విధంగా ఎక్కడ అవసరమైతే అక్కడ సామాజిక వర్గం పరంగా కానీ గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులపై వల్ల ఏమన్నా వ్యతిరేకత ఉన్నప్పుడు గెలిచే అవకాశం లేదు పక్షం అక్కడ రిపోర్ట్ జరుగుతుంది. వాళ్ళని కన్విన్స్ చేసి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తే మళ్ళా మీకు ఆ స్థాయికి తగ్గే భరోసా ఉండే ఆ స్థాయికి తగ్గే భరోసా ఉండేటట్టుగా ఆ స్థాయికి తగ్గే విధి ఉండేటట్టుగా మేము చేస్తామని కాన్ఫిడెన్స్ ఇచ్చిన మార్పులు చేయడం జరుగుతుంది. ఇందులో ఈ మార్పులు చేర్పులు నచ్చని వాళ్ళు ఈ మార్పులు చేర్పుల వల్ల తనకు రాబోయే రోజుల్లో కూడా న్యాయం జరగదని భావించేవాళ్ళు అట్లాంటి వాళ్ళే పార్టీని మారిపోయే కార్యక్రమం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ఆవిర్భావం మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలి. ఎందుకంటే ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధిపొందిన కుటుంబాలు నష్టపోకుండా ఉండాలి, కోట్లాది మంది కుటుంబాలు నష్టపోకూడదని కోరుకునే వాళ్ళెవరూ పార్టీ లేదు అని చెప్పి 144 టిట్కో హౌసెస్ నిర్మాణం చేసి ఈరోజు లబ్ధిదారులు కట్టారు. గత ప్రభుత్వంలో మాదిరి మేము కట్టాము, ఇంత లోన్ తీసుకొని కట్టి ఇంత డబ్బులు ముందు డిపాజిట్ చేయండి, ఆ తర్వాత నెల ఇంకా బ్యాంకు లోన్ కట్టండి అని పేదవాడి మీద భారం మోసే పరిస్థితి లేకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే జగనన్న ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేశారు, అదేవిధంగా టిట్కో హౌసెస్ కూడా అందులోని పేదవాళ్ళకి కేవలం ₹1 ఉచితంగా ఇల్లిచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 2,50,000 టిట్కో హౌసెస్ నిర్మాణం చేసి పేదలకు అందించే కార్యక్రమం జరుగుతుంది. అందులో సుమారుగా ఇప్పటికే 80,000 చిల్లర హౌసెస్ కంప్లీట్ చేసి లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. రాబోయే 2-3 నెలల్లో 1,00,000 చిల్లర గృహాలు కంప్లీట్ చేసి పేదవాళ్ళకి అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో ఎంతో పారదర్శకతో అర్హులైన వాళ్ళందరికీ అందించడమే కాకుండా ఉచితంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇచ్చే విధంగా మరీ ముఖ్యంగా ఆ ఇంటి యజమానురాల పేరు మీద మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేసించడం వల్ల వాళ్ళ జీవితాలు వెలుగునింపడమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా భరోసా ఉండే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన గౌరవం ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్రంలో అమలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 32 లక్షల మందికి సొంత ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ అవి కాక టిట్కో ఇళ్ల ద్వారా సుమారుగా 2,50,000 మంది లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మనకు అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి అయితే అనకాపల్లి నియోజకవర్గంలో సుమారుగా 44,000 కుటుంబాలు ఉంటే అందులో సుమారుగా టిట్కో హౌసెస్ అయితే ఏమి, జగనన్న స్థలాలు అయితే ఏమి సుమారుగా 20,000 మందికి అంటే మోర్ దాన్ 40% కుటుంబాలకు అనకాపల్లి నియోజకవర్గంలో లబ్ధి చేకూరే విధంగా ఉండే కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తప్పకుండా ఈ లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపేదానికి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమానికి తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారు, ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.